అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 151 భాగం. రచయిత శ్వేతసాయి గారు. నిన్ను ఇప్పుడు ఎవరు ఏం తిట్టారని కసిరి ఆ ప్లేట్ అనూకిస్తాడు కార్తీక్. నువ్వేదైనా ఆర్డర్ చేయరా? రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నావని అంటుంది అంటాడు రాహుల్. ఏది తినాలనిపించడం లేదు రిషి అంటుంది. అప్పుడు అన్నీ ఆర్డర్ చేయలేదు. తినాలనిపిస్తే అది తిను. ఎందుకంత భయపడుతున్నావని అంటాడు రాహుల్. అలాగే అంటుంది అను. తింటూనే అను సుమిత్ర గారికి, శ్వేత, హరి గారికి కాల్ చేసి ట్విన్స్ అని చెప్తారు. వాళ్ళు చాలా సంతోషపడతారు. లైన్‌లో ఉండగానే లక్ష్మి గారికి కాల్ చేసి విషయం చెప్తే ఆవిడ కూడా చాలా సంతోషిస్తారు. "అన్నా సూపర్ న్యూస్ చెప్పావు. త్వరగా ఇంటికి రండి. నీకు దిష్టి తీస్తాను. అలాగే ఆ డైట్ చార్ట్ నాకు వాట్సాప్ చేయని అడుగుతారు సుమిత్ర గారు. అలాగే అత్తయ్య అని కాల్ కట్ చేస్తున్నాను. అందరూ తిన్నాక కారులో కూర్చున్న తర్వాత కార్తీక్ అమ్మని చూడాలని ఉంది అన్న అను కోసం లక్ష్మి గారింటికి తీసుకొని వెళ్తారు ఇద్దరిని. లక్ష్మి గారి దగ్గర ఇద్దరు కాసేపు కూర్చొని అమ్మ అని ఏదో చెప్పబోతూ కార్తీక్‌ని చూస్తే అతను అనుని చూసి ఏంటని సైగ చేస్తాడు. నవ్వుకొని ఏం లేదంటుంది. దివ్య ఎలా ఉంది? 4 డేస్ అయిందంటూ దివ్య కాల్ చేస్తే ఈరోజు ఫస్ట్ నైట్ అని చెప్తే శ్వేత, అను ఇద్దరు కాసేపు దివ్యని ఆట పట్టించాలనుకుంటారు. కానీ రివర్స్‌లో దివ్యనే వాళ్ళని ఆడుకుంటుంది. రేపు చెప్పవే ఇదే మాట అని అంటే ఎందుకు నైట్ కాల్ చేస్తాను అను దివ్యకు ఒంటరిగా చెప్తుంది. నువ్వు చేసినా చేస్తావని ఆమెని ముద్దుగా కసిరి కాస్త అమ్మాయిలాగా సిగ్గుపడవే అంటుంది శ్వేత. అది సర్లే ఏదో ఒకటి చేసి కింద మీద పెడతాంలే అంటుంది దివ్య. ఇద్దరు నవ్వి అల్లరి చేయకు దివ్య అని కసురుతుంది అను. అలాగే అని అంటే ఏ దివ్య అనుకి స్కానింగ్ అయింది. ట్విన్స్ అంట అని చెప్తే వావ్! అవునా? సూపర్. ఇంత గుడ్ న్యూస్ పెట్టుకొని ముందు ఇది చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారేంటి అని దివ్య వాపోతుంది. సూపర్ అక్క. నేను కూడా డబుల్, ట్రిపుల్‌కి ట్రై చేస్తానులే అని సమాధానమిస్తుంది. ఆఫ్టర్‌నూన్ కాక అక్కడే ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే వాళ్ళని తీసుకొని వెళ్తారు కార్తీక్, రాహుల్. ఇంటికి వెళ్ళినాను అలసిపోతే ఉదయం నుంచి ఏదో తేడాగా ఉన్నాను. నీ వదిలి ఆఫీస్‌కి వెళ్ళాలనిపించగా ఆమె పక్కనే చేరతాడు కార్తీక్. ఏమైందిరా? ఎందుకు ఈరోజు డిఫరెంట్‌గా ఉన్నావు? ఎప్పుడు లేని భయం ఎందుకుంది నీకు? అని అడుగుతాడు. నీకు అర్థమైందా? నాకు భయంగా ఉంది కార్తీక్. ఇద్దరు అంటే లోపలంతా బానే ఉంటుంది కదా! అని పొట్ట మీద చెయ్యి వేసుకొని అడుగుతుంది. ఏమీ కాదు. నేను చాలా జాగ్రత్తగా మన బేబీస్‌ని చూసుకుంటాను కదా! ఓకేనా? నువ్వు దేని గురించి ఆలోచించకు. నీ కోసం నేనున్నాను కదరా! అంటాడు. ఆమె తల నిమురుతూ అలాగే అని అక్కడే సోఫాలో అతని గుండెల మీద వాలి నిద్రపోతుంది. అదేంట్రా ఇక్కడే పడుకుందని సుమిత్ర గారు లోపలికి తీసుకొని వెళ్ళంటే వెళ్తాడు. ఆమెను పడుకోబెట్టి అతను వెళ్ళబోతుంటే గట్టిగా కార్తీక్ షర్ట్ పట్టుకొని నాతోనే ఉండని చెప్తున్నాను. ఆమె చాలా భయపడుతుందని అతనికి అర్థమవుతుంది. అలాగేరా నీ పక్కనే ఉన్నాను అని ఆమె పక్కన చేరి ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని ఆమెకు జోలపాడుతూ ఉంటాడు. ఇద్దరనేసరికి ఎలా ఉంటారా అని అను కంగారు పడుతోందని అందరికీ మెసేజ్ పెట్టి అతను కూడా ఆమెను చూస్తూ కళ్ళు మూసుకుంటాడు. రేవతికి నెలలు నిండడంతో అర్జున్, అరుణ గారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ రోజు నైట్ అందంగా డెకరేట్ చేసిన రూమ్‌ని చూసి అయిపోయాను. ఫుల్ ఫోర్స్ కొట్టాను ఇప్పటిదాకా. సూర్య ముందు ఈ రోజు నా పని అయిపోయిందని లోలోపలే అనుకుంటూ ఉంటే భుజం మీద పడుతుంది ఎవరిదో చెయ్యి. పడితే భయంగా వెనక్కి తిరుగుతుంది. అన్నీ గుర్తుపెట్టుకుని రివెంజ్ తీసుకుంటావు కదా సూర్య అంటే అసలెవరూ కూడా చూడవా అనొస్తుంది వాళ్ళ సుమతి గారు వాయిస్. అత్తయ్య అది సూర్య అనుకున్నానంటే తింగరదాన ఇలా రా అని తీసుకొని వెళ్ళి ఆమెను రెడీ చేసి మొత్తం అయ్యాక ఒకసారి చూసుకొని చాలా బావున్నావు తెలుసా? నిజంగానే నా కొడుకు నీ మీద రివెంజ్ తీర్చుకుంటాడులే అని అంటారు. అత్తయ్య మీరు కూడానా? అంటే ఇప్పటిదాకా నువ్వు అందరిని ఆట పట్టించావు కదనే! మరి నిన్నెవరు ఆట పట్టిస్తారు? నేనే కదా! అంటూ సరదాగా అన్నానులే అని ఆమె పక్కనే కూర్చొని ఏమీ కాదులే కంగారు పడకని ధైర్యం చెప్తారు. నాకేమీ భయం లేదు. ఎందుకు భయం? అంటుంది లేని ధైర్యాన్ని కూడగట్టుకొని. సరే అయితే పద ఇంకేం ఎందుకు లేటు అని ఆవిడ చేతిలో ఉన్న పాల గ్లాస్ దివ్యకిచ్చి రూమ్‌లోకి పంపి తలుపు వేస్తారు సుమతి గారు. లోపల బెడ్ దగ్గర నుంచున్న సూర్య ఆమెను చూసి నవ్వుకుంటూ చేతులు కట్టుకొని అలాగే చూస్తాడు. ఆమె అలా చూసి ఇలా తలదించేస్తుంది. నాన్ స్టాప్‌గా మోగుతున్న ఫోన్ సౌండ్‌కి అడుగు కదిలి ఆ ఫోన్ తీసుకొని శ్వేత నేమ్ ఉంటే కట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తున్నా కట్ చేస్తుంది. ఈసారి సూర్యకి కాల్ చేస్తారు. అబ్బా! వదలరు వీళ్ళు నన్ను అని అతని ఫోన్ తీసుకోబోతే ఫోన్ దూరంగా పెట్టి పాలు తాగించు అంటాడు సూర్య. నువ్వే తాగని అతనికి గ్లాస్ ఇవ్వబోతుంటే నువ్వే తాగించాలి అంటే ఆ గ్లాస్ అతని నోటి దగ్గర పెడితే ఆమెని కొంటెగా చూస్తూ పాలు తాగుతూ కన్ను కొడతాడు. ఆమె టక్కున గ్లాస్ దూరం చేస్తే ఇప్పుడు నా టర్న్ అని గ్లాస్ తీసుకొని ఆమెకు తాగిస్తాడు. కంగారుగా తాగుతున్న దివ్య ఆ పాలు కొంచెం మీద పోసుకుంటుంది. చాలా కంగారు పడుతుంది. అది కనిపించకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఆమె మెడ మీద పడిన పాలని అతను పెదవులతో సిప్ చేస్తే దివ్య గుండె చప్పుడు పెరుగుతుంది. ఇంతలో మళ్ళీ సూర్య ఫోన్ మోగుతుంటే ఆ ఫోన్ తీసుకోవాలని ట్రై చేస్తుంటే సూర్య ఫోన్ వెనక్కి పెడతాడు. ఆమెది లాక్కోవాలని అతని మీదుగా చెయ్యి పోనించి ముందుకు వెళ్తూ అతని మీద పడితే అతను బెడ్ మీద పడతాడు. ఈ సంఘర్షణలో ఫోన్ లిఫ్ట్ అయి స్పీకర్
ఆన్ అవుతుంది అంతే. దివ్య అక్క అనేలోపే ఏంటే ఏం చేస్తున్నావు? కాల్ లిఫ్ట్ చేయవని అంటే అది, అది అని కంగారు పడుతుంటే ఏమైంది దివ్య? మా సూర్య నిన్ను భయపెడుతున్నాడా? అంటే లేదు నాకేం భయపడుతున్నాడు అంటుంది దివ్య. ఏం చేశావే అంటుంది అను కంగారుగా. ఆమె ఇచ్చే బిల్డప్ చూసి నవ్వుకొని దివ్యని పూర్తిగా అతని మీదకి లాక్కొని ఆమె నడుము మీదకు చెయ్యి వేసి గిల్లితే ఆ అని అరుస్తుంది. సూర్య భయపడితే నువ్వరుస్తున్నావేంటని అడుగుతుంది శ్వేత. అది అది కాలికేదో తగిలిందని సర్ది చెప్తే నిజమే నిజమే ఏదైనా కుట్టిందేమో చూసుకో అంటూ నవ్వుతారిద్దరు. అయితే ఈ రోజంతా భయపడవన్నమాట అంటుంది. ఆహా! ఏం కాదు. చాలా ధైర్యంగా ఉన్నాను అని అంటుంటే అతని పట్టు పెరుగుతుంటే ఆమె మాటల్లో బేస్ తగ్గిపోతుంది. దానికి కారణం అర్థమైనా అను, శ్వేత నవ్వుకొని అవునా! ఒకే ఒక గంట తర్వాత భయపడుతూనే కానీ మాతో మాట్లాడు ఇద్దరికీ భలే బోర్‌గా ఉందని అంటుంది శ్వేత అనుకు కన్ను కొడుతూ. కార్తీక్, రాహుల్ వస్తే వాళ్ళని సైలెంట్‌గా ఉండమని సైగ చేసి దివ్యని ఆడేసుకుంటారు. అది ఇప్పుడా? నువ్వు మాకు చాలా పనుందంటుంది దివ్య. ఏంటో ఆ పని? అని అడుగుతుంది శ్వేత. మరీ అంత అమాయకంగా అడగకక్కా నీకు తెలీదా? అంటుంది దివ్య చిన్నగా. ఆమె మాట్లాడుతూనే ఉన్నా సూర్య తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. ఇద్దరూ నవ్వుకొని సరే ఇంకా ఏంటి సంగతులు అని అంటారు. మళ్ళీ సూర్య ఫోన్ తీసుకొని కట్ చేసి బెడ్ మీద వేస్తే దివ్యలో కంగారు మొదలవుతుంది. ఆమె కంగారుగా చూస్తుంటే ఏంటి నువ్వు నన్ను భయపెడతావా? అని ఆమె మీద కొరిగితే అదేదో ఊరికే అలా బిల్డప్ ఇచ్చానని కంగారు పడుతుంది. పూర్తిగా ఆమె మీదకి వాలి ఆమె పెదవుల్ని అందుకుంటాడు. అంతే అలా షాక్‌లో ఉండిపోతుంది. కాసేపటికి వదిలి నీ బిల్డప్‌కి పనిష్మెంట్ ఏంటో తెలుసా? అంతా నువ్వే చేయాలంటాడు. ఆ మాట వినగానే రాయిలాగా బిగుసుకుంటుంది. ఏంటో సూర్య నువ్వు అనేది అని అంటే మేమెక్కడమ్మా మీరంటే మేము భయపడాలి. మీరేది చెప్తే మేము అదే చేయాలి కదా! అని యాక్టింగ్ చెప్పు చూపిస్తాడు సూర్య. అది కాదు సూర్య వాళ్ళేదో నన్ను ఆట పట్టిస్తారని నేనలా సరదాగా అన్నానని పైకి లేస్తూ చెప్తుంది దివ్య. ఆమెని మళ్ళీ బెడ్ మీద వాల్చి ఆమె మీదకు చేరి నిజంగానే నువ్వు భయపడితే భయపడాలని ఉంది దివ్య. నీ కంట్రోల్‌లోనే ఉండాలని ఉంది అంటాడు. నేను నిన్ను భయపెడతానా సూర్య అని దివ్య చెప్తుంటే అతను ఆమె నడుము మీద రాతలు రాస్తూ ఉంటాడు. ఆమె నోరు మూత అయ్యి ఆమె మనసు ఓపెన్ అవుతుంది. అతని స్పర్శని ఆమె ఫీలవుతూ ఉంది. ఆమెకి పట్టరాని ఆనందం. అతన్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు అతని సమక్షంలో ఉండటం తనకి చాలా సంతోషంగా ఉంది. అప్పటిదాకా బాయ్‌గా ఉన్న ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతే ఏమైందా అని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమైందిరా అని అంటే నీతో ఇలా పెళ్లి, ఇలా నీ దగ్గర ఉంటానని అనుకోలేదు సూర్య. అని ఐ లవ్ యూ అని చెప్తుంది అతని కళ్ళల్లోకే చూస్తూ. నా రౌడీ ఇలా సైలెంట్‌గా ఉంటే ఎలా? నాకసలు నచ్చలేదు. ఇలా అయితే నేను ఈ ఫస్ట్ నైట్‌ని క్యాన్సిల్ చేస్తానని ఆమెను దూరం జరుపుతాడు. అమ్మో! వద్దంటుంది కంగారుగా. ఏం వద్దు అని ఆమెను అమాంతం ఒడిలోకి లాక్కుంటాడు. ఆమె కళ్ళు వాల్చేస్తే ఆమె ఒంటి మీద వస్త్రాలు నేలకి జారి వాటి స్థానంలో సూర్య చేరగానే దివ్య సున్నితంగా అతనికి సహకరిస్తుంది. కరెక్ట్‌గా అర్ధరాత్రి 12 గంటలకి మెలకువ వచ్చిన దివ్య పక్కన లేని సూర్య కోసం చుట్టూ చూసి ఆమె ఒంటి మీద ఏమీ లేకపోవడంతో బెడ్‌షీట్ కప్పుకొని వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చిన అతన్ని చూసి నేను చెప్పానా? మాటల్లోనే కానీ చేతల్లో ఏమీ ఉండదని అంటూ అతన్ని చూస్తూ ఉంటే దుప్పట్లో దూరి మళ్ళీ బయటకు వచ్చి 4 పంటిగాట్లు, 5 గోటి గుర్తులు ఇంతేనా సూర్య? ఈ మాత్రానికి అయిపోతారని కోతలు కోసావని ఆమె అనడం పూర్తయ్యేలోపే ఆమె పక్కన చేరి దుప్పటి ఇద్దరికి కప్పేసి ఆమెని పూర్తిగా దగ్గరికి లాక్కొని ఎంత మాటన్నావే అయిపోయావని ఆమె భుజం మీద గట్టిగా కొరుకుతాడు. అంతే అమ్మా అని అరుస్తుంది. అది పూర్తి కాకముందే ఆమె పెదవుల్ని ముద్దుతో ముంచేస్తాడు. అతని నుండి విడిపించుకున్న దివ్య సూర్య ఏదో సరదాగా అన్నాను అని దూరం జరగబోతుంటే ఆమె మాటల్ని అతని చేతులతో ఆపేసి ఆ రాత్రంతా నిద్ర తరిమేసి ఇద్దరు ఒకరిలాగా మారిపోతారు. నైనిక రూమ్ నుంచి బయటకొచ్చి ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న అరుణ్‌ని చూస్తూ సార్ ప్లీజ్ ఇంకా ఆశ్రమానికి వెళ్తానని చెప్పగానే ఎందుకని ల్యాప్‌టాప్‌లోని తలదూర్చి అడుగుతాడతను. ఇక్కడ ఎందుకుండాలి అని గట్టిగా అని అతను ఆడిచూపు తగలగానే అది నేను వెళ్ళిపోతానని చిన్నగా చెప్తుంది. ఏం మాట్లాడకుండా అతని పక్కన చోటిస్తే అక్కడ కూర్చొని ప్లీజ్ సార్ ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది. ప్లీజ్ ఇంక వదిలేయండి వెళ్ళిపోతాననే లోపలే ఆమె పెదవుల మీద అరుణ్ పెదవులుంటాయి. ఆమె కళ్ళు పెద్దవై అతని భుజం మీద చెయ్యి వేసి కంగారులో షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది. అతని ఒడిలోని ల్యాప్‌టాప్ నేల మీద పడి దడేల్మని శబ్దం వస్తుంది. ఆమె ఉలిక్కిపడి అతన్ని తోస్తుంటే అతను మాత్రం ఏమాత్రం కదలకుండా ఆమె నడుము పట్టుకొని ఒడిలోకి లాక్కొని ముద్దుని కొనసాగిస్తాడు. కాసేపటికి ఆమెను వదిలిన అతను నయనిక గుండెల మీద కొడుతుంటే ఆమెను అలాగే చూస్తుంటాడు. కాసేపటికి ఆమె ఆగి ఎందుకిలా చేస్తున్నారు? నన్ను ఇలాగ కూడా బ్రతకనివ్వరా? అని ఆమె ముఖం 2 చేతుల్లో దాచుకొని ఏడుస్తుంది. ఒక చేత్తో ఆమె బుగ్గను పట్టి గట్టిగా ఒత్తుతూ
నీకే అర్థం కావట్లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంత క్లియర్‌గా చెప్పినా నీకు అర్థం కావట్లేదు. లేదు మీరు నన్ను ప్రేమించట్లేదు. ఇదంతా కావాలని చెప్తున్నారు అని అంటుంది నైనిక. నేను కావాలంటే నీకన్నా అందగత్తెలు, నీకన్నా డబ్బున్న వాళ్ళు వచ్చి నా దగ్గరికి క్యూలో నిలబడతారు. అయినా అనవసరంగా నిన్నెందుకు ముట్టుకుంటాను? వాళ్ళందరిని వదిలేసి నీ కోసం ఎందుకు ఆలోచిస్తున్నానా అని ఒక్కసారి కూడా ఆలోచించాలని అనిపించలేదా నీకు? ఆలోచనలో పడుతుంది నెమ్మదిగా ఆమె బుగ్గని వదిలి మెడ మీదకి చెయ్యి పోనిచ్చి, నైనిక నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీతో ఒక స్టాండర్డ్ లైఫ్ నాకు కావాలి. నువ్వు నాకు జీవితాంతం కావాలంటాడు. ఇప్పటివరకు ఏ బంధం లేని నీకు నేను భర్తగా మారాలనుకుంటున్నాను. అలాగే నీతో లేని ప్రతి బంధాన్ని నీకివ్వాలనుకుంటున్నాను. ఇది మాత్రం నిజం అంటాడు. ఆమె కళ్ళల్లోకే చూస్తూ లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. నీకు మొదటి నుంచి నా మీద కోపమే కదా ఉంది అని కళ్ళు దించితే ఆమె నుదుటి మీద అతని పెదవులద్ది. ఇది కోపమా? నువ్వే చెప్పని అంటాడు. అతన్ని చూసి గట్టిగా హగ్ చేసుకొని నిజంగానే మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎప్పటికీ వదిలిపెట్టరు కదా అని అడుగుతుంది బాధగా మారిన స్వరంతో. అవును. నాకు నువ్వు కావాలి. ఎప్పటికీ ఇక నువ్వు అనాథవి కావు. నీకన్నీ నేనే అంటాడు అరుణ్. నైనిక అతన్ని గట్టిగా హత్తుకొని నిజంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? అసలు నేను మీకు ఏ విధంగా సరిపోను ఒకసారి ఆలోచించండి. ఆమెను వదిలి కింద పెదవిని తాకుతూ ఇక్కడ ముద్దు పెడితే నా ముద్దుని ఫీలవుతున్నావు కదవే! నీకే తెలియకుండా నన్ను కేర్ చేస్తున్నావు కదా! ఒకవేళ నీ మెడలో తాళి కడితే ఒక మొగుడిగా నాకు రోజు వండి వడ్డిస్తూ ఉంటావు కదా! అవి చాలవా పెళ్లి చేసుకోవడానికి? సరిపోతాయేమో అంటుంది తలదించి. ఆమె నడుము మీద పట్టు పెంచి అయితే త్వరగా పెళ్లి చేసుకొని మా అమ్మ కోరిక తీర్చాలంటాడు. ఏం కోరిక అని అంటే ఒక బుడ్డోడిని లేదా బుజ్జిదాన్ని ఆమెకిచ్చేస్తే మనం హ్యాపీగా హ్యాపీగా అని ప్రశ్నార్థకంగా చూస్తుందతన్ని. బెడ్‌రూమ్‌కే పరిమితమవ్వొచ్చంటాడు. అబ్బా! అని అతని ఛాతీ మీద కొట్టి నిజంగానే పెళ్లి చేసుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదా అంటుంది. లేదు అందరికీ నువ్వు నచ్చావురా అని ఆమెని గుండెలకు హత్తుకుంటాడు. అయ్యో! ల్యాప్‌టాప్ కింద పడిందని తీయబోతే అదెప్పుడో పగిలిపోయింది ఏం కాదులే అంటాడు ఆమె కౌగిలిని ఆస్వాదిస్తూ. ఉదయం లేచిన కార్తీక్ స్ట్రిక్ట్ ఆర్డర్ మీద అను, శ్వేత యోగా చేసి టిఫిన్ తింటూ ఉంటే, అవును దివ్య కాల్ చేశారని అడుగుతారు సుమిత్ర గారు. అయ్యో! మర్చిపోయానని అను ఫోన్ తీసుకునే లోపే ఎదురుగా వస్తున్న శ్వేత కాల్ చేసిస్తుంది. వెంటనే దివ్యకి కాల్ చేస్తే మొదటిసారి ఆమె లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేస్తే లాస్ట్ రింగ్‌కి కాల్ ఆన్సర్ చేసి చిన్న గొంతు ఎక్కడో వినపడకుండా అక్కా చెప్పని వస్తుంది. ఏమైంది అంత చిన్నగా మాట్లాడుతున్నావు? అని అంటుందను. దూల, నోటి దూల చెప్పావు కదా! నువ్వు చాలా సార్లు విన్నాను నేను. ఎప్పుడైనా ఇప్పుడు అదే నా కోపం ఉంచింది అని అంటుంది. ఎందుకంటే నిద్రపోతున్న సింహాన్ని తట్టి మరీ నిద్రలేపి దాంతో వేట చేయించాను. ఏం చేస్తాను? ఒక మూలన పడ్డానని అంటుంది దివ్య. స్పీకర్‌లో పెట్టి ఏమైందంటుంది అను. అబ్బా! అని కాస్త గొంతు తెచ్చుకొని కామ్‌గా ఉన్న సూర్యని రెచ్చగొట్టి మరీ రాత్రి యుద్ధం జరిగేలా చేశాను. నా ఒళ్ళు హూనమైపోయింది. అస్సలు ఒప్పించలేదు. అక్క మళ్ళీ చేస్తానని అంటుంది దివ్య. ఆహా! అని పెద్దగా నవ్వుతారు అను, శ్వేత, సుమిత్ర గారు. అబ్బో! సూర్యని బాగా భయపెట్టినట్టున్నావు అంటుంది శ్వేత. అమ్మ! అందరూ ఉన్నారా? కొంచెం ఓపికొచ్చాక నువ్వు తీరిగ్గా ఆడుకుందురు గానీ ఇప్పుడు వదిలేయండి ప్లీజ్ అని కాల్ కట్ చేస్తుంది దివ్య. ఇద్దరు నవ్వుకొని దీనికి ఇలాగే అవ్వాలంటుంది అను. అప్పుడే వచ్చారు రాహుల్. అది విని నవ్వుకొని అరుణ్ కాల్ చేస్తాడు. చైత్ర పెళ్లి పనులు స్టార్ట్ చేశారట. ఇంకో 3 డేస్‌లోనే పెళ్లి. సో, అందరికీ అక్కడికే రమ్మని అన్నాడు. ఎక్కడికి కదిలేది లేదని సీరియస్‌గా చెప్తూ ఆమె చేతిలో టాబ్లెట్స్ పెట్టి వేసుకో అని లుక్ ఇస్తాడు కార్తీక్. అబ్బా! కార్తీక్ పెళ్లి కదా వెళ్దాం అంటే, ఆహా! అసలు వీల్లేదు పెళ్లి టైంకి తీసుకొని వెళ్తాను. కాదు కార్తీక్ ముందు వెళ్దాం. సందడి సందడిగా ఉంటుంది ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. అసలు వీలు కాదను. నీకసలే బ్యాక్ పెయిన్ వస్తోంది. ఈ టైంలో నువ్వు జర్నీ చేసినా ఎక్కువ సేపు కూర్చున్నా కానీ నీకిబ్బంది అను అంటూ సుమిత్ర గారు కూడా వార్నింగ్ ఇస్తారు. సరే మీ ఇష్టం అని అక్కడి నుంచి లేచి కాసేపు వాక్ చేస్తుంది. ఆమె డల్ అయిందనే విషయం అర్థమవుతుంది కార్తీక్‌కి. కాసేపటికి అర్జున్ దగ్గర నుంచి కాలొస్తుంది. అది లిఫ్ట్ చేసిన రాహుల్ ఏమైందని అడిగితే రేవతికి పెయిన్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్‌కి తీసుకెళ్ళామని చెప్పి హాస్పిటల్ అడ్రెస్ చెప్తాడు. అతని కాల్ కట్ అయిన తర్వాత విషయం అందరికీ చెప్తాడు రాహుల్. అవునా అని కంగారుగా అను రాహుల్ దగ్గరకొచ్చి రిషి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంది. ఇప్పుడే కదా తీసుకెళ్లారు. ఏమీ కాదని ఆమెను కూర్చోమంటే శ్వేత పక్కన కూర్చుంటుంది అను. ఇటు చూడు తెగ కదులుతున్నాడే లోపల వాడు అని అను చెయ్యి తన బంప్ మీద పెడుతుంది. ఏ అవును అని శ్వేత పొట్ట మీద అను తలపెట్టి వింటూ ఏరా కన్నా నీకు తెలుస్తుందా? నేను నీకు అవ్వనే ఎలా ఉన్నావు లోపల అని అడుగుతుంది. మళ్ళీ బేబీ కిక్ ఇవ్వడంతో అందరిని పిలుస్తుంది. అందరూ వచ్చి అక్కడే ఉండి అది చూస్తూ ఉంటే ఆ రోజు అందరికీ నేనున్నానని గుర్తు చేస్తుంది బేబీ. మన ఇంట్లోకి రాబోయే మొదటి వారసుడని ఆ బంప్‌కి ముద్దిస్తుంది అను. అబ్బాయి అని నువ్వు ఫిక్స్ అయిపోయావా? అను అంటాడు రాహుల్. అను తల నిమురుతూ ఆ! పక్కా ఫిక్స్ అయిపోయాను. అయితే మరి నీ కడుపులో ఎవరున్నారంటావు? అని కార్తీక్ ఆమె పక్కన చేరి అడుగుతాడు. ఏమో నా కడుపులో ఎవరున్నారో గెస్ చేయలేకపోతున్నాను కానీ పక్కా శ్వేతకి మాత్రం బాబే పుడతాడు. మరి రేవతికి?
అంటారు సుమిత్ర గారు. రేవతికి పాప అంటుందను. మనం హాస్పిటల్‌కి వెళ్దామా అంటుంది శ్వేత. శ్వేత ఇప్పుడు మీకు జర్నీలు వద్దనే కదా దాన్నాపింది. నువ్వు కూడా ఏంటి అంటుంది సుమిత్ర గారు. అది కాదు అత్తయ్య మొదటిసారి కొంచెం కంగారుగా ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే బావుంటుందని అక్కడికి వెళ్తేనే ఇంకా కంగారు పడతావు. ఏమీ కాదు. మళ్ళీ 10 మినిట్స్‌లో మీరనుకున్నట్టు ఎవరు పుట్టారో చెప్తారు. మీరిద్దరూ టెన్షన్ పడటం ఆపి లేచి వాకింగ్ చేయండి. ఇప్పుడే తిన్నారు కదా! అని ఇద్దరిని లేపుతారు సుమిత్ర గారు. అలాగే అని ఇద్దరు నడుస్తుంటారు. కాసేపటికొచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన కార్తీక్ చుట్టూ ఈగల్లాగా చేరతారు అను, శ్వేత ఇద్దరు. నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళలో భయం ఉంటుందనే విషయం అప్పుడే అర్థమవుతుంది కార్తీక్‌కి, రాహుల్‌కి. అను చెప్పినట్టుగానే రేవతికి పాప పుడుతుంది. ఆ విషయం చెప్పిన అర్జున్‌కి అందరూ ఒకేసారి కంగ్రాట్స్ అని చెప్పి రేవతి పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని కాల్ కట్ చేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి ఒక స్లీప్ వేసి లేచిన అను, శ్వేతకి బయట ఇంకా హడావిడిగా ఉంటే ఇద్దరు బయటికి వెళ్లి చూస్తారు. అక్కడ కుసుమ గారు, అరుణ్, నైనిక, చైత్ర అందరూ కూడా ఉండడంతో ఒక్కసారి ఇద్దరు వెళ్లి "మీరంతా ఇక్కడ వావ్" అని అంటారు. "మీరు కదలకూడదు అని అన్నారు కాబట్టి మేమందరం కూడా ఇక్కడికొచ్చాం. పెళ్లి సందడి అంతా కూడా ఇక్కడి నుంచే జరగాలని కార్తీక్ ఆర్డర్ పాస్ చేశాడు" అని అంటారు కుసుమ గారు. అను కార్తీక్ వైపు చూసి థాంక్స్‌కు బదులు లవ్ యూ అని సైగ చేస్తుంది. ఏ నైనిక నువ్వు అరుణ్‌ని యాక్సెప్ట్ చేయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ ఆ రోజు చెప్తే నమ్మలేదు కదా! నీ లైఫ్‌లోకి ఒక మంచి వ్యక్తి వస్తాడు. నిన్ను సంతోషంగా చూసుకుంటాడు అని. ఇప్పుడు నిజమేం చూసావా అని నైనిక చెయ్యి పట్టుకొని చెప్తుంది. శ్వేత అవునక్క. అది నిజంగానే నిజమైందంటుంది అరుణ్‌ని చూస్తూ. వదినా మీ ఇద్దరూ నాకు మెహందీ పెట్టాలి. నాకు మీరే అన్నీ చేయాలని అంటుంది చైత్ర. అలాగే తప్పకుండా అని ఇద్దరు కూడా చైత్రని వాళ్ళ రూమ్‌లోకి తీసుకొని వెళ్తూ "నువ్వు రా నైనిక" అని అంటూ వెళ్తారు. వాళ్ళు వెనక్కి వెళ్ళబోతున్న నైనికని ఎవరికీ కనిపించకుండా పక్కకి లాక్కొని వెళ్తాడు. అంతే స్టన్ అయ్యి "ఏంటి అరుణ్ గారు ఎక్కడికి తీసుకొచ్చారు? ఎవరైనా చూస్తే" అని వెళ్ళబోతున్నామని దగ్గరికి లాక్కొని మన పెళ్లి కూడా ఇలాగే జరగబోతోంది. ఎలాగో పెళ్లి జరుగుతోంది కదా! అంతే అన్ని పనులు కానిచ్చేద్దామా అంటూ ఆమె నడుము పట్టి మెడ మీద పెదవుల ముద్రలు వేస్తాడు. అరుణ్ గారు ఏం చేస్తున్నారు వద్దులేండి ప్లీజ్. ఎవరైనా వస్తే బాగోదని అంటూ ఉంటే ఐ లవ్ యూ నైనిక అని ఆమెని గట్టిగా గుండెలకి హత్తుకుంటాడు. ఐ లవ్ యూ టూ అని తను కూడా అంటే, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావా అని వెంటనే ఆమె పెదవులు అందుకుంటాడు. కాసేపటికి వదిలిన అతన్ని దూరంగా నెట్టి ఎక్కడికొచ్చాము? మీరేం చేస్తున్నారని అక్కడి నుంచి పారిపోయి అను వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. కంగారుగా లోపలికొస్తున్న నైనికను చూసి శ్వేత, అను నవ్వుకుని మళ్ళీ చైత్రతో మాటలు కలుపుతూ ఉంటారు. అటు ఇటుగా మధ్యాహ్నం నిద్రలేచిన దివ్య గట్టిగా చుట్టుకొని ఉన్న సూర్య చేతులను చూసి ఎంత విడిపించుకోవాలనుకున్నా వీలు కాకపోవడంతో అతన్ని లేపాలని అతని వైపు తిరిగి చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న సూర్యని చూసి అతని నుదుటి మీద ముద్దు పెట్టి లేవబోతూ ఉంటే ఆమెను గట్టిగా పట్టుకొని ఇప్పుడు లెక్క సరిపోయాయా? పంటిగాట్లు 25, గోటిముద్రలు ఒక 20 ఉంటాయి. కావాలంటే లెక్క చూసుకో అని ఇద్దరికీ బ్లాంకెట్ వేస్తాడు సూర్య. అది క్లోజ్ చేయగానే ఓపెన్ అయిన అతని కళ్ళను చూసి ఏంటి సూర్య ఏదో సరదాగా అన్నానని అంటే ఆమెను గట్టిగా దగ్గరికి లాక్కొని కావాలంటే లెక్క పెట్టుకో. లెక్క తప్పే అవకాశమే లేదు. నేను ఆల్రెడీ లెక్క పెట్టానని అంటాడు. ఏంటి నువ్వనేది అని అంటే నువ్వెలాగో నిద్రపోయావు కదా! నాకు బోర్ కొట్టి నేను లెక్క పెట్టానంటాడు సూర్య. ఛీ సూర్య! నీకసలు సిగ్గు లేదంటుంది దివ్య. నీతో పోలిస్తే నీకు చాలా బెటర్ లేవే అని ఆమె బుగ్గగిల్లుతాడు. వదులు సూర్య ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అత్తయ్య ఏమంటారని అంటుంటే ఏమీ అనదు. కొడుకు కోడలిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటుందని గట్టిగా హత్తుకొని కాసేపు రెస్ట్ తీసుకో ఏం కాదులే అంటాడు సూర్య. లేదు ఫ్రెష్ అయ్యి వస్తాను. ప్లీజ్ అని బ్రతిమలాడుతుంటే కింద పెదవికి ముద్దిచ్చి సరే పద అంటాడు. నువ్వెక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి అని ఆమెను 2 చేతుల్లోకి తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్తాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.